హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వాలోచనకర్త, సర్వశక్తి సంపన్నుడా, నీకు వందనాలు నాయనా. ఈ యొక్క పాల్సనికి వచ్చినాం నాయన, ఈ పక్షాన్ని ఎవరి ఉన్నాం, మీరే మాతో మాట్లాడి సహాయం చేయమొచ్చున్నాం నాయన. అయ్యా పరిశుద్ధాత్మ దేవా, మీరే సహాయం చేయమని నజరుడైన యేసునామములో ప్రార్థించుచు అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మహిమ కలుగును గాక. దేవుని యొక్క నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన కుమారుడు, కుమార్తె, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ప్రతి ఒక్కరితో జాగ్రత్తమైన విషయము తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటిదంటే, జాలరుడుగా తయారు చేస్తున్నావు అంటున్నాడు. హల్లెలూయా. అది అలంకరిక సముద్రము, జాలరు, వల, చేపలు, ఓడ. దీనికోసమే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అలంకరిక అనగా తయారు చేయుట, సిద్ధము చేయుట. హల్లెలూయా. యుద్ధానికైనను సిద్ధము చేయుట, అదే యుద్ధానికైనా సిద్ధము చేయుట. ప్రతి ఒక్క విషయంలో ఫస్ట్ మొట్టమొదటిగా సిద్ధపడుట. దాని కొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్తలో మిర్చి మాటలుగా రాయబడి ఉన్నాయి. సముద్రములో చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళారు? సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? పేతురు. ఆ చేపలు పట్టే వాళ్ళందరూ, ఆ పేతురు టీం అంతా వెళ్ళింది. ఎక్కడెక్కడ వలలేసినా, ఎక్కడ వేసినా, ఏమేసినా ఒక్క చేప కూడా పడ్డదా? పడలేదు. కనుక ఆ చేపలు పడుతూ వెళ్ళున్నారు, కానీ వలలేస్తున్నారు, కానీ అసలే చేపలు పడతలేరు. పడము ఆ ఒక్క చేప కూడా పడలేదు. అయితే ఆ యొక్క చేపలు పట్టే ఒక జాలలు గద ఈతగాళ్ళు ఉంటారు. సముద్రం ఎంత లోతుందో వారికి తెలుసు. ఏ లోతులలో ఎలాంటి ఒక చేప ఉంటుందో కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ ఆ మూమెంట్లో, ఆ సమయంలో ఆ జాలలను వేశారు, అనగా ఆ చేప వాళ్ళని వేశారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఒక్క చేప కూడా పడలేదు. వాళ్ళు అయోమయంలో కలిగి ఉన్నారు. కానీ అక్కడ యేసు ప్రభువు అక్కడ యేసు ప్రభువు వారిని చూసి అడిగారు, అయ్యా ఎటువైపు వస్తున్నారు అని అన్నారు. అన్నప్పుడు చెప్పిన విషయం ఏంటిదంటే, ఒక్క చేప కూడా పడలేదు మాకు, ఒక్క చేప కూడా మాకు పడలేదు, మేము వాళ్ళేసి అట్టిగా అచ్చుతున్నామని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఏం తెలుసా? అది ఉమ్మారు రాత్రి వేళ సమయములో, రాత్రి అవుతుంది, ఆ సమయంలో యేసు చెప్పిన తెలుసా, పలాని ఒక ప్లేస్ లో మీరు జాలలు వేయండి, విస్తారమైన చేపలు పడతాయని చెప్పాడు. అక్కడ ఉన్నది అయిపోని చెప్పినప్పుడు వీళ్ళందరూ వేసే వరకు విస్తారమైన చేపలు పట్టడము వాళ్ళు జరిగింది. కనుక మత్తయి సువార్త 13:47 వచనంలో మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. హల్లెలూయా. అక్కడ సిద్ధము చేశాడు. అక్కడ మీ జాలరును వేయండి అని చెప్పాడు. ఆ యొక్క
యొక్క యేసు యొక్క మాట విని వారు చేశారు. ఏం తర్వాత విస్తారమైన చావలు పెట్టాడు. ప్రియమైన కుమార్తె, నిన్ను కూడా ఈ లోకంలో ఎందుకు ఇచ్చాడు తెలుసా? పట్టు చాలలుగా నిన్ను తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టు చాలను తెలుసా తన దాసులుగా ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. కనుక నిన్ను దేవుడు ఏ విధంగా అలంకరించుతున్నాడో తెలుసా? పట్టు చాలుగా అలంకరించాడు. నీలో జీవపు ఊటలుగా తయారు చేశాడు. హల్లెలూయా. ఆ జీవపు ఊటలు తెలుసా? దేవుని యొక్క వాక్యమును ప్రతి ఒక్క దాసుని యొక్క జీవితంలో జీవపు ఊటలుగా తయారు. ఆ జీవపు ఊటనే దేవుని యొక్క వాక్కులు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్కటి ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్న ప్రతి ఒక్క జీవితం జీవిత ఊటలుగా ఏర్పరచబడ్డాడట. ఆ యొక్క జీవిత ఊటలుగా ఏర్పరచబడాలంటే ఎలా తెలుసా? దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. అదేవిధంగా దేవుని యొక్క కృపావరముతో నింపబడాలి. అదేవిధంగా దేవునికి నమ్మకస్తులు ఉండాలి. దేవుడు చెప్పిన మాట వినాలి. అనగా బైబిల్లో ఏ మాట అయితే రాయబడిందో ఆ మాటకు లోబడి ఉండాలి. అయితేనే నిన్ను కూడా పట్టు చాలుగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీవు యొక్క సంఘములో సేవ చేస్తూ వాక్యాన్ని వివరిస్తూ ఉన్నావు, కానీ మారు మనసు పొందాలంటే అర్థమేంటి తెలుసా? నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరచుకునే అర్థం. అనగా నిన్ను పట్టుచాలగా ఆయన ఏర్పరచుకోలేదంటే దేవుని యొక్క వాక్యం యొక్క హృదయంలో నాటబడలేదు. అనగా జీవపు ఊటలు నీలో నింపబడలేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము నుంచి అగ్నిస్తంభములా ఆయన యొక్క ఆత్మను కుమ్మరిస్తూ తన శిరస్సు పైన కుమ్మరిస్తూ ప్రత్యేకముగా తన కుమారుడుగా తన దాసుడికి ఏర్పరచుకొని ఉంటాడు. హల్లెలూయా. అవునే కదా? డైరెక్ట్ అభిషేకం, దైవ చిత్తానుసారమైన అభిషేకం. అర్థమైనా? మనసుల సాయము వ్యర్థమురా. అర్థమేనా? ఆ యొక్క అభిషేకించుట దేవుడి వల్ల అభిషేకించబడాల తప్ప ఏ మనుషుని వల్ల అభిషేకించబడ్డా నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆ జాలలకు చెప్పినట్టుగా ఆ జాలల్లో దేవుడి మాట యేసయ్య మాట విని ఆ చేపలు ఆ యేసయ్య మాట విని ఆ జాలలు వరలేసి చేపలు పట్టారు. కానీ దేవుడి చేత అభిషేకించబడ్డ ప్రతి ఒక్క అభిషేక్తుడైన ఆయన మాట వింటేనే ప్రతి ఒక్క నీలో విడుదలవుతున్న ప్రతి ఒక్క మాట కూడా జీవము ఊటలుగా విడుదలవుతాయి. ఆ వాక్యము విన్నవారికి ప్రతి రోగానికి ప్రతి ఒక్క వ్యాధికి ఆ మందులా పనిచేస్తుంది. అప్పుడు ఆ జీవపు ఊట వారిలో జీవించబడి చేస్తుంది. అప్పుడు మారు మనసు పొందుతారు. హల్లెలూయా. అప్పుడు తీర్పులో నెగ్గుతావు. ఒకవేళ నీ జీవము ఊట నింపబడలేకపోతే నువ్వు చెప్పినా వారికి అర్థం కాదు. మెయిన్గా వారికంటే ముందుగా నీవే తీర్పులో ఉంటావు. ఆ తీర్పే తెలుసా? డైరెక్ట్ నరకమే. 2 సార్లు చచ్చిపోతావు. 2 సార్లు చచ్చిపోతావు. ఆ జీవము ఊట విడుదలైనప్పుడు ఆ ఊటలో నీవు మునిగి తేలి వజ్రాలను తీసుకొస్తూ ఉంటే నువ్వు అప్పుడు ఒక్కసారి చచ్చిపోతావు. అది శరీరానుసారమైన మరణము. అది శరీరానుసారమైన మరణము. జీవపు ఊటలు నీలో నింపబడకలేకుండా నీ సొంత ఆలోచనలతో దేవుని యొక్క వాక్యానుసారం కాకుండా నీకు ఇష్టానుసరమైన జీవితము లోకానుసారమైన జీవితంలో ఉండి నువ్వు మాట్లాడుతుంటే 2 సార్లు మరణం, 2 సార్లు చచ్చిపోతావు. ఒకటి, ఈ శరీరము చచ్చిపోతుంది.
రెండోది, నీ యొక్క ఆత్మ అగ్గిలో మాడిపో చచ్చిపోతుంది. దేవుడి యొక్క సంకల్పము కృప చొప్పున ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుస్తూ ఉంటావో నీ యొక్క జీవితంలో ఒక్కడసారి మరణము శరీరం అయిపోతుంది. నీలో ఉన్న ఆత్మ ఆయన కుడి పాసన కూర్చొని ఆనందిస్తుంది. దేవుడి యొక్క కృప ఎలా ఉందో అది చిత్తము నెరవేర్చినట్టుగా ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలంకరిక ఎలా ఉండాలి తెలుసా? జీవపు ఊటలుగా నేను నింపబడాలి. అలంకరిక అనగా సిద్ధముగా. అలంకరిక అనగా నీలో ఉన్న ప్రతి ఒక్క ఆభరణం వేసుకోవడం కాదు కానీ నీ యొక్క హృదయంలో వాక్యం అనే జీవనదిని, జీవపు ఊటలను నింపబడాలి. సముద్రము కూడా ఆ యొక్క సముద్రము ఎంత లోతైనదో దేవుడి యొక్క వాక్యం కూడా అంత లోతైనదే. ఆ సముద్రములో ఎన్ని కోణాలు ఉన్నాయో, ఎంత లోతులో ఏ చేప ఉంటుందో ఆ చేపల పట్టు జాలర్లకే తెలుసు. కానీ వారికి పడలేదు, కానీ వారికంటే ముందుగా నా యేసయ్యకే తెలుసు. ఆ ఓడ నడి సముద్రముకు తీసుకువెళ్ళి జాలర్లు వేయండి, మీకు చేపలు పడతాయి అనేసి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞకు లోబడ్డారు. అలా కొందరు వారు ఇంతసేపు కష్టపడ్డాము, ఒక చేప వల్లేదు, ఈయన ఎలా చెప్తున్నాడేమి అనుకోవచ్చు. కానీ అక్కడ విశ్వాసముతో జాలలు వేశారు. నీ యొక్క విశ్వాసం నిన్ను జీవిస్తుంది, నీ యొక్క విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది. పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు, నిన్ను పట్టు చాలలుగా తయారు చేతును అంటున్నాడు. నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించటకు నిన్ను తయారు చేస్తాను అంటున్నాడు. అది ఎవరికి తెలుసా? జీవపు ఊటలు నింపబడ్డ వారిని, వాక్యం చేత కడగబడ్డ వారికి. మత్తయి సువార్త 4:19. ఆయన నా వెంబడి రండి, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరుగా, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను కదా. సముద్రంలో సముద్రంలో చేపలు పడుతున్న వారిని పిలిచి ఎవరు పడుతున్నారు చేపలు? పేతురు కదా, పేతురేనా? పిలిచి మీరు చేపలు పడుతున్నారు కదా, మనుషుల పట్టు చాలుగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను రండి అంటున్నాడు. వారి యొక్క హృదయంలో జీవము ఊటలుగా నింపబడిచాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకో తెలుసా? వారు తెల్లందాక పొద్దుల్ల వాళ్ళు వేస్తున్నారు, వేస్తున్న ఒక్క చేప పడతలేదు. సరే కన్నా యేసు ప్రభు వీళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వచ్చి, మీరు సముద్రం మధ్యలోకి వెళ్ళేసి వలయండి, మీకు చేపలు అక్కడ ఉన్నాయి పడితేనా కానీ విశ్వాసంతో చేశారు. స్టార్ముడు చేపలు పట్టారు. ఆయన దేవుని యొక్క యేసయ్య మాటకు లోబడేశారు. అప్పుడే వాళ్ళ జీవపు ఊటలను కలగజేశాడు, జీవ జలపు నదులను కలగజేశాడు.
ఆ సముద్రంలో ఉన్న చేపలన్నీ పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే ఆ సమయంలో సిద్ధముగా తయారు చేశాడు. దేవుడి యొక్క చిత్తం ఎలా ఉందో అలానే జరుగుతుంది కనుక దేవుడి యొక్క వాక్యానుసారంగా నడిచిన యొక్క జీవితము ఒలివ చెట్టు వల్లనే ఉంటుందని పరిశుద్ధాత్మ తెలియపరుచున్నాడు. ఓ ప్రియమైన కుమార్తె, నిన్ను మనుషుల పట్టు చాలుగా తయారు చేస్తారన్నాడు. ఆ మనుషుల పట్టు చాలు ఎవరో తెలుసా? దేవుడి యందు డైరెక్ట్ అభిషేకం పొందిన వారే. ఉపదేశం అనేది దేవుని యందు కలిగి ఉండాలి. దేవుని యందు దేవుడు డైరెక్ట్ అనంత అభిషేకించాలి. అప్పుడే జీవపు ఊటలుగా ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బాబాల రమేష్ పల్లవ రాజ్యంలో నీవు ఆయన కొన్ని పాసలు కూర్చొని ఉండాలంటే నీలో జీవపు నదులు ఏర్పరచబడాలి. సముద్రంలో దిగుతున్నావు, మునిగి చావకూడదు. మునిగి ఎంత లోతైన వెళ్ళి అక్కడ వజ్రాలం బయటికి వెళ్ళి తీసుకొని రావాలి. అదే ఇచ్చొక జీవితాన్ని మార్చబడుతుంది. అదే 13:48 అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల వేచి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అక్కడ చేపలు పట్టారు. వాళ్ళు విస్తారం చేపలు పట్టారు. మంచి చేపలు పక్క పెట్టారు. చెడ్డ చేపలను పక్క పెట్టారు. ఆ చెడ్డ చేపలు ఎక్కడ పడేశారట? మళ్ళీ సముద్రంలో పడేశారా? బయట పడేశారు. హల్లెలూయా. ఈ లోకానుసారమైన నడుస్తున్న ప్రతి ఒక్క జీవితంలో చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. మంచివారనగా దేవుని యొక్క వాక్యానుసారం నడిచే జీవితం కలిగిన ఉన్నారు. జీవపు ఊటలు నింపబడ్డవారు ఉన్నారు. వాక్యం చేత కడకబడ్డవారు ఉన్నారు. ఆ డైరెక్ట్ పరిశుద్ధాత్మ అభిషేకించబడి ఉన్నారు. దేవుడి యొక్క వాక్యము ఎలా చెప్తుందో అలానే నడిచేవారు ఉన్నారు. బైబిల్లో ఉన్న రీతిగా బోధించేవారు ఉన్నారు. వారిని పక్కకు పెడతాడు దేవుడు. బైబిల్లో లేనిది ఉన్నట్టుగా నడుస్తున్న వారిని పక్కకు పెడతాడు. అనగా అబద్ధ బోధికులు పక్కకుంటారు. వారి పక్కకుంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరైనా వాక్యాన్ని బోధించేవారైనా ఎవరైనా వారట డైరెక్ట్ తీర్పులు కాదు కానీ డైరెక్ట్ అగ్గిలు కాల్పేస్తారు. 2 సార్లు చచ్చిపోతారు. ఆత్మను సంపాదించకున్నా నరకమే, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకున్నా నరకమే, బైబిల్ గ్రంథములు లేనిది చేసినా నరకమే. అందుకే జీవపు ఊటలను మీరు కలిగి ఉండడం అని పరిశుద్ధాత్మ తెలియపరుచున్నాడు. మిమ్మల్ని పట్టుచారుగా తయారు చేస్తానంటున్నాడు. ఆ పట్టుచారులలో మనుషుల పట్టుచారులలో కొన్ని ఆత్మసారమైన ఒక మనసు కలిగిన వారు ఉంటారు. కొందరు దురాత్మసారమైన మనసు కలిగి ఉంటారు. ఆ దురాత్మసార మనసులో తెలుసా నరకముకే 2 సార్లు చచ్చిపోతారు. ఆత్మసార మనుషులు ఒకేసారి చచ్చిపోతారు. అది నిజము, సత్యం. పరిశుద్ధాత్మను తెలియపరుచున్నాడు. ప్రేమ కుమార్తె నీ జీవితంలో ఏ సారమైన ఒక మనసు ఉంది? నిన్ను పట్టుచారులుగా నిన్ను ఏర్పరచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరచుకున్నాడేమో, కానీ నీ యొక్క జీవితంలో ఏదో లోకానుసారమైన జీవితం ఉంది. ఏదో బైబుల్లో లేనిది ఉన్నట్టు కలిగజేస్తున్నావు.
జాగ్రత్త, జాగ్రత్త కుమారుడా అని పరిశుద్ధాత్మ పరుస్తున్నాడు. మత్తయి సువార్త 13:30. కోతకాలము వరకు కోతకాలం వరకు రెండింటిని కలిసి కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి కోతకాలమందు గురుగులను గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకును కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని నా గోధుమలను కొట్టులో చేర్చి పెట్టుడని కోత గడ్రతో చెప్పుదనను కోత గాండ్రతో చెప్తున్నాను. కోత కాలము వచ్చేస్తుంది. కోత విస్తారమైనది. కోచెవారు ఒక్కడు కూడా లేడు. అందుకని అంటున్నాడు పట్టు జాలుగా తయారు చేయడం అంటున్నాడు. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయిని. పనివారు ఉంటున్నారు. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన నిధులన్నీ సమకూర్చడానికి ఏర్పరచుకున్నాడు. కానీ అక్కడ ఏర్పరచుకున్న వారిలో ఎవ్వరు కూడా దైవానుసారమైన మనసు లేదంటున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. తీర్మానం చేసుకో. ఇప్పుడే పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తున్నాడు. అవునా, నిజమా, నేనున్నానా? ఇప్పుడే తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు తీర్మానం చేసుకోకపోతే నువ్వు 2 సార్లు చచ్చిపోతావు. జాగ్రత్త అని పరిశుద్ధాత్మ పరుస్తున్నాడు. పట్టు జాలుగా తయారు చేస్తున్నావు అంటున్నాడు. మత్తయి 6:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడించును వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తి నన్ను వెంబడింపవలెను. ఎవరు నన్ను వెంబడించిన విడలా దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ చేత కలిగి ఉండాలి. లోకమైన జీవితము వదిలిపెట్టాలి. ఆయన వెంబడించాలంటే ఆయన వాక్యము హృదయంలో నాటబడాలి. ఆయన వెంబడించాలంటే ఆయన యొక్క జీవపు ఊటలు ఈ యొక్క నీలో ఉండే జీవితంలో కలిగి ఉండాలి. ఆయన ఏర్పరచుకున్నవారు వెంబడిస్తూ ఉన్నారు, ఓకే, కానీ అది కొంతవరకే ఉన్నదట. అది పరలోక రాజ్యానికి వారికే కాదట. పరలోక రాజ్యం మెట్టి ఎక్కారట లేదట. ఆయన ఏర్పరచుకున్నవారట. ఎందుకంటే వారి యొక్క జీవితంలో ఏమై ఉందో బైబిల్ యొక్క వాక్యానుసారం యొక్క జీవితం కలిగి ఉండాలని. చివరిగా మలాకి 3:18. అప్పుడు నీతి గల వారెవరో ఎవరట? నీతి గల వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయన సేవించు వారెవరో తిరిగి కనుగొందురు. మీరు తిరిగి కనుగొందురు. ఆయన తీర్పులో ఉన్నప్పుడు 2 సార్లు చచ్చిపోయే వారు ఉంటారు, ఒక్కసారి చచ్చిపోయిన వారు ఉంటారు. అక్కడ తీర్పుల లైన్లో అప్పుడు ఎన్నికతో తరిగిస్తూ చూస్తే 2 సార్లు చచ్చిపోయిన వారు పెద్ద లైన్ ఉంటుందట. అక్కడ నీతిమంతులు ఎవరో కదా,
అవినీతిమంతులు ఎవరు? దేవుని యొక్క ఇష్టాలను నచ్చేవారెవరో అప్పుడు నీకు తెలుస్తుంది. పళ్ళొక రాజ్యంలో తీర్పు చూసేది లోకం చూస్తుందా? నేనేం చేస్తే నాకేంటి? బైబిల్లో లేనిది ఉన్నట్టుగా బోధిస్తున్నారు, లేది ఉన్నట్టు చేస్తున్నారు. ఈ లోకమే చూస్తుంది కదా, అక్కడ చూస్తున్నానా? లోకము కాదు బిడ్డ, నేను పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన కనులెత్తి చూస్తూ ఉన్నాడు. అక్కడ నేత్రంలో తీసిపుట్లుగా ఫీడైపోయి ఉన్నాయి. ఇక లోకంలో నువ్వు ఎంత ఎగిరినా ఏమి చేసినా అది వ్యర్థమే. నువ్వు ఇక్కడ ఏం చేసినా అక్కడ పనికి రాదు. అక్కడ జీవపు గ్రంథంలో రాయబడాలి, ఫలాని నేను ఏర్పరచుకున్న కుమారుడు, ఓకే వెరీ గుడ్ అని రాయబడాలట. నీ జీవితం ఏందో తీర్మానం చేసుకో. ఓకే, దేవుడు నన్ను పిలిచాడు, నేను ఆయన పని చేస్తున్నాను, కానీ నేను వాక్యానుసారంగా ఉన్నానా? బైబిల్లో దేవుడు రాసిన వాక్యము ఎలా ఉందో చూస్తున్నానా? లేనిది ఇప్పుడు చేశానా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడాడు అంటే, ఆయన ఏర్పరచుకున్న వారు ఎవరో కొందరు ఎవరైనా వ్యతిరేకం ఉండొచ్చు. బైబిల్లో లేనిది ఇష్టానుసమైన జీవితం ఉండొచ్చు. తీర్మానం చేసుకో బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుచున్నాడు. ఇప్పుడే తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, ఆశ్చర్యకోవడానికి వందనాలైనా, ఇంతవరకు మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క మాట అది నా కొరికే, అది మా కొరికే. అవునైనా అది మా కొరికే, అది నా కోరికే అని వెంటనే తీర్మానం చేసుకుని మాకు సహాయం చేయమని అయ్యా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలైనా, ఒకరికి చెప్పడము కాదు కానీ నా జీవితం ఎలా ఉంది, నేను దేవునికి దగ్గరలో ఉన్నానా, బైబిల్లో రాయబడ్డట్టుగా నేను చేస్తున్నానా, రాయబడింది ఏమైనా చేశానా? ప్రతిక తీర్మానం చేసుకున్న కృపణ మాకు సహాయం ఇచ్చవచ్చు. అలంకరిక సముద్రము, జాలరు, చేపలు, ఓడలు మీరే సహాయించవచ్చు. పట్టు జాలలు, మనుషుల పట్టు జాలుగా తయారు చేస్తారన్న, ఓకే ఏర్పరిచారు, చేశారు, కానీ జీవపు ఊటల్లో నింపబడలేరని మీరు తెలియపరిచారు. మీరే సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించవచ్చున్నాము తండ్రి. ఆమేన్.